ఛానలుకి స్వాగతం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క భవిష్యత్తు, వారి సంపూర్ణ జాతకం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే కన్యా రాశి జాతకుల్లో ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం పి అని ఉంటుందో వారు ఒంటరిగా వీడియో చూడండి. మీ యొక్క జీవితం గురించి, మీ యొక్క భవిష్యత్తు గురించి మీకే తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. కాబట్టి ఒంటరిగా వీడియో చూడండి. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే కన్యా రాశి వారి యొక్క పూర్తి భవిష్యత్తును ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక, బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. అంటే 1608వ సంవత్సరం నుండి 1693వ సంవత్సరం వరకు ఉన్నటువంటి శ్రీ బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపర్చారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనటం వినటం మనకు పరిపాటే. సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలాగే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అనేక విషయాలను వివరించటం జరిగింది. అయితే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం పి అని ఉంటుందో వారి యొక్క మనస్తత్వాన్ని, వారి యొక్క భవిష్యత్తును మనం గమనించినట్లయితే కనుక, ఈ యొక్క పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే కన్యారాశి జాతకులు చాలా రహస్య స్వభావులని చెప్పుకోవాలి. పేరును బట్టి కూడా మనిషి యొక్క ప్రవర్తన కాని, వారి యొక్క పర్సనాలిటీ కాని ఆధారపడి ఉంటుంది. అంతా మనుషులే అయినప్పటికీ కూడా ఒక్కొక్కరి మధ్య వ్యత్యాసం ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషిని మరొక మనిషితో కంపేర్ చేసి చూస్తే చాలా తేడాలు ఉంటాయి. కొంతమంది ఆలోచన విధానం ఒకలా ఉంటే కొంతమంది ఆలోచన విధానం ఇంకొకలాగా ఉంటుంది. అయితే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు పి అనే అక్షరంతో పేరు మొదలైన వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అలాగే ఇతరులతో బాగా కనెక్ట్ అయి ఉంటారు. ఎంతో నమ్మశక్యంగా ఉంటారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఎంతో కమిట్ అయి ఉంటారు. ప్రేమ పట్ల నమ్మకం వీరికి చాలా ఎక్కువ. వీరు ఎమోషన్స్ ని ఓపెన్ గా చెబుతారు. నిజాయితీగా ఉంటారు. ఎవరైనా చెప్పింది ముందు బాగా వింటారు. సమస్యలను కూడా సులువుగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ అక్షరంతో పేరు మొదలవుతున్నటువంటి కన్యారాశి జాతకులు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. అలాగే కళలు, సాహిత్యం పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. రాయటం, నటించటం, మ్యూజిక్ వంటి వాటిల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ రంగాల్లో కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. వీరు కళలను నిజం చేసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అయితే ఈ వ్యక్తుల్లో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. బాగా సెన్సిటివ్ గా ఉంటారు. ఏ విషయాన్నైనా సరే బాగా పర్సనల్ గా తీసుకుంటారు. చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఈ కారణంగా అప్పుడప్పుడు వీరికి సంబంధాల విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయి. అలాగే వీరు గొప్ప రాజకీయవేత్తగా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. విజయవంతమైన వ్యాపారవేత్తలుగా కూడా వీరు ఎదగగలుగుతారు. వీరి యొక్క ప్రత్యేక ఆలోచనల వల్ల ఎప్పుడూ కూడా నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఏ పనిని మధ్యలో విడిచిపెట్టి వెళ్లిపోరు. అనుకున్నది ముగించేంత వరకు మధ్యలో వదిలిపెట్టడం అనేది వీరికి అస్సలు తెలియదు. వీరికి అనుకున్నది జరిగేంత వరకు నిద్ర పట్టని స్వభావం ఉంటుంది. విజయాన్ని అందుకోటానికి ఎంతగా అయినా సరే వీరు కష్టపడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే వీరి యొక్క జాతకం చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే వీరు సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని గడుపుతారు. ఎల్లప్పుడూ కూడా తమ జీవిత భాగస్వామి పట్ల అంకిత భావంతో ఉంటారు. వారి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. కాని ప్రేమలో ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా విజయం సాధించలేకపోతారు. ప్రేమ వ్యవహారాల విషయంలో వీరు కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. వృత్తి జీవితంలో వీరికి ఎత్తుపల్లాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి.
ఈ వ్యక్తులు తమ కెరియర్ ఎంపికల్లో తరచుగా కొన్ని పొరపాట్లు, తప్పులు చేస్తూ ఉంటారు. దీని కారణంగా అనేక రకాల సమస్యలు వీరు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ కష్టపడి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఈ పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే కన్యారాశి జాతకులకి చాలా బాగా తెలుసని చెప్పుకోవాలి. అయితే వీరి యొక్క జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే మధ్య వయసు నుండి అదృష్టం వీరికి బాగా కలిసి వస్తుంది. అయితే కొంతమంది వ్యక్తులు వీరి ముందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని వీరు అంతలం ఎక్కే పరిస్థితులు ఉంటాయి. మరికొంతమంది వ్యక్తులు మాత్రం వీరి ముందుకు వచ్చిన అవకాశాలను వీరి చేజేతులా వీరే జారవిడుచుకుంటారు. అలాగే పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే కన్యారాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే కనుక సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయసు నుండి అర్థం చేసుకుని వీరు మసులుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ జీవిత విషయంలో వీరికి ఒక సందర్భంలో వచ్చినటువంటి సమస్య మానసికంగా ఎంతగానో కృంగదీస్తుంది. అలాగే జీవిత భాగస్వామి వల్ల వీరు సొంత వ్యక్తులను దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క దూరం అనేది ఎంతో కాలం పాటు కొనసాగదు. అయినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వీరు అనేకమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా కెరియర్ పరంగా వీరి ముందుకు వచ్చిన అవకాశాలు వీరి యొక్క జీవితాన్ని అందలం ఎక్కించే విధంగా ఉంటాయి. అలాగే ఈ వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం ఈ పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే కన్యారాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలను కూడా వీరు కలిగి ఉంటారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వృద్ధాప్యంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టవచ్చు. అయినప్పటికీ వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. అయితే ఎప్పుడైనా సరే ఒక మనిషి తమకు వచ్చినటువంటి అనారోగ్య సమస్య చిన్నదైనా సరే దాన్ని చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తే కనుక ఆ సమస్య పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ పెద్ద అనారోగ్య సమస్య కూడా మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మనం దాన్ని చిన్నగా చూస్తే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. అయితే కన్యారాశి వారు ఏ సమస్యనైనా సరే అధిగమించే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా మానసికంగా కృంగిపోరు. అలాగే నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబ సభ్యుల నుండి కూడా వీరికి సంపూర్ణ మద్దతు అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కుటుంబ వాతావరణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని అధిగమించడానికి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే కుటుంబ వాతావరణం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే పి అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఉంటారో వారు జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి యొక్క భవిష్యత్తును అందలం ఎక్కించే విధంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో కెరియర్ పరంగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవటంలో మీరు ఎంతో ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి. మీకంటే పై స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మీరు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఓడించగలుగుతారు. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఉండొచ్చు, వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఎక్కువగా అనుకూలతలు ఉంటాయి. కానీ చేజేతులా కొన్ని సందర్భాల్లో అవకాశాలను వీరికి వీరుగా జారవిడుచుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. చూశారు కదండి, బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.